నమో వెంకటేశాయ. ఈరోజు నేను తిరుపతి బాలాజీ స్వామి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఏదైతే దేవుడి గర్భగుడిలో ఏదైతే దీపం వెలుగుతూ ఉంటుందో అది 1000 సంవత్సరాల పైన నుంచి వెలుగుతూ వస్తుంది. దానికి నూనె, నెయ్యి అనేది అవసరమే పడలేదు. ఇంకా దేవుడికి ఏదైతే అభిషేకం చేస్తారో అప్పుడు దేవుడికి చెమట అనేది పోస్తుంది. ఇంకా దేవుడి కాళ్ళ కింద బావి అనేది ఉంటుంది. ఇంకా దేవుడి దగ్గర ఎప్పుడైతే మనం నిల్చుంటామో అప్పుడు సముద్రపు అలలు అనే శబ్దం వస్తుంది. ఇంకా దేవుడికి తల మీద ఏదైతే జుట్టు ఉంటుందో ఆ జుట్టు అనేది నిజమైంది. ఇంకా ఆ జుట్టు ఎప్పుడు చిక్కుపడదు. మీరు ఎప్పుడైనా తిరుపతి బాలాజీ గుడికి వెళ్ళుంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.